హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడైనా మనం సర్వైవ్ అవుతున్నాం అనే మనం బ్రతకడానికి మెయిన్ సోర్స్ ఏంటో మీకు తెలుసా? తిండి, నీళ్ళు, దీనికన్నా ముఖ్యమైనది ఆక్సిజన్, శ్వాస. అంటే మనం బతకడానికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే బ్రీత్. హెల్దీ బ్రీత్, హెల్దీ లాంగ్ లైఫ్. కానీ ఏ రోజైనా మీరు మీ రెండు నాజిల్స్ని బ్రీత్ ఎలా సప్లై అవుతుందో చెక్ చేసుకున్నారా? మీ రెండు నాజిల్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయో లేదో మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? చూడండి, ఇలా రెండు నాజిల్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని మీరు ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? యాక్చువల్లీ అన్ని హెల్త్ ఇష్యూస్ ఇక్కడి నుంచినే మొదలవుతాయి. సో అన్ని హెల్త్ ఇష్యూస్ రావటానికి కారణం మూడు విషయాలు ఇంబ్యాలెన్స్ అవ్వటం. ఫస్ట్ విషయం, మీ బ్రీత్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. మీ బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి స్టార్ట్ అవుతాయి. మీ స్టమక్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఇండైజెషన్, ఒబేసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ని రోగాలకి కారణం ఈ మూడే. ఒకటి బ్రీత్, ఇంప్రాపర్ బ్రీత్, ఒకటి ఇంబ్యాలెన్స్డ్ మైండ్ అండ్ ఇంబ్యాలెన్స్డ్ డైజెస్టివ్ సిస్టమ్. ఈ నోస్, ఈ బ్రెయిన్, ఈ స్టమక్ మూడు కరెక్ట్గా ఉంచుకున్నారనుకోండి, బిందాస్, ఏం చేయగలిసిన అవసరం లేదు. నచ్చినట్టు తినండి, నచ్చినట్టు పడుకోండి, లేవండి, ఏమైనా చేయండి, సిస్టమ్ చెక్కు చెదరకుండా హెల్దీగా ఉంటుంది. ఈ మూడు ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిపోతాయో అన్ని రోగాలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. సో ఈరోజు మనం ఈ మూడిట్లో అత్యంత ముఖ్యమైనది బ్రీత్, హెల్దీ బ్రీత్. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. దీనివల్ల ఎలాగ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్తాను. యాక్చువల్గా మనిషిలో నాస్ట్రిల్లో మీరు ఎప్పుడు గమనించండి, ఎప్పుడన్నా మీ బ్రీత్ని మీరు చెక్ చేసుకున్నారా? ఒకసారి బ్రీత్ని కళ్ళు మూసుకొని బ్రీత్ మీద, శ్వాస మీద ఫోకస్ ఎప్పుడన్నా పెట్టారా? లేదు. కానీ మనం బ్రతుకుతోంది దానివల్లే అని మనకు తెలుసు, అయినా కూడా దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఏంటంటే హెల్దీ బ్రీత్ కీప్స్ యూ కంప్లీట్లీ హెల్దీ. ఎప్పుడైతే నాజల్స్ అన్ని బ్లాక్ అయిపోయి అనుకోండి, తెలియకుండా బ్రీత్ సరిగ్గా అందక నర్వస్ సిస్టమ్ బ్లాక్ అయిపోతుంది, దానివల్ల మైగ్రేన్ స్టార్ట్ అవుతుంది, దానివల్ల బాడీ స్టిఫ్ అయిపోతుంది, ఇలా ఎన్నో రోగాలకి కారణమవుతుంది. కాబట్టి రెండు నాజల్స్ కరెక్ట్